నేను బట్టలు నానేసి లోపలికి వెళ్ళి వచ్చాకల్లా ఈడు చూసాడు అబ్బా ఉతుకుతున్నా. అరే అవసరం నీకు అది లడ్డు తగిలింది అక్కడ నీకెందుకురా? హెల్ప్ చేయాలంటే నీళ్లు కొట్టండి చాలు, నాకు ఆ పనులు కాదు ఇంకా చాలులే. అబ్బా 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 ఎంత కష్టం బా. బో నా బట్టలు కూడా ఉతుకుతున్నావా? అది కూడా చెప్పులు వేసుకొని ఆయన కింద పడ్డాడు బాబు. చెప్పులు వేసుకొని ఎలా ఆయన ఉతుకుతున్నాడు. లే అంట లేరా నువ్వు లే. అబ్బో అరే ఇంకా చాలే. లడ్డు ఇటు చెప్పు, ఇదిగో హాయ్ చెప్పు. ఓ అరే మీరిద్దరికి వద్దుగా నా బట్టల పని, నీళ్లు కొట్టుకోండి అందరు. గాజు పురుగు పై కాదు సీబ్రేని. తిను తినిపోయాలా? తిను కొద్దిగా. బట్టలు ఉతికి ఉతికి అలసిపోయావు కదా, తిను. రబ్బర్లా ముందు తిను, తర్వాత సంగతిగా. జైగాడు లేదా? జైగాడు బడికి వెళ్ళాడు. పట్టు కొట్టుకెళ్ళాడులే పట్టు. సరేలే పట్టు. బండెక్కి డ్రు డ్రు అని ఎక్కెళ్ళాడు కదా. హాయ్ చెప్పు మరి. అన్న ఏడి లేడు? చిన్ను పడిపోయాడా? చిన్ను సెల్ తీసుకున్నాడా? ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? అందరూ బాగా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈరోజు అయితే డైలీ బ్లాగ్ అయితే తీపోతున్నాం. మా లడ్డుగా అడైతే బట్టలు మొత్తం అయితే తడుపుకున్నాడు. నేను బట్టలు ఉతుకుతుంటే వచ్చి నేను ఉతుకుతాను బాబాయ్ ఓ ముద్దు కూడా వేస్తున్నాడు. వీడు మాత్రం నాకైతే అరిపిస్తాడు. వీడియో తీస్తుంటే మాత్రం నవ్వుతూ ఉంటాడు. ఇడిగా అయితే నువ్వు ఆ పని చేయబాకరా అంటే ఖచ్చితంగా చేస్తాడు. వాడైతే బట్టలు ఉతుకునేటప్పుడు వచ్చి బట్టలు నేను ఉతుకుతానని గుల్ల గుల్ల చేసి ఇల్లు మొత్తం తుడుస్తుంటే, ఇంట్లో తుడుస్తుంటే బయట పూలు కోసుకొచ్చి మొత్తం కూడా లోపల వేసాడు. మళ్ళీ తుడుచుకున్నాను నేనైతే. ఇంకేం చేయాలి, తప్పదు కదా. ఇల్లంతా కూడా శుభ్రంగా తుడుచుకున్నా. ఇదిగో పూలు తెచ్చి ఇక్కడ వేసి ఎలా అంటే అలా చేశాడు. మళ్ళీ కూడా అవి మొత్తం తుడుచుకోవాలి. ఇంకా వంట అయితే వండలేదు ఇవాళ. ఇంకా నేను వంట వండే కల్లా ఎంత అయితే టైం తెలీదు. గిన్నెలు అయితే కడిగేసి మొత్తం కూడా సర్దేశాను. ట్యాంక్ వచ్చిద్దంట. పేస్ట్ కావాలా? ఇంకా రుద్దావుగా, రుద్దిన పొద్దాగల పేస్ట్ కావాలా? పంది అక్కడ మొత్తం ఊసావు, రోడ్డు మొత్తం కూడా. రుద్దు బాగా రుద్దు. ఇయ్యాను లడ్డు, ఇయ్యాను
ఎంత బాగున్నాయే కళ్ళు. పంది ఏమో మరి. కుర్చీ కడిగి పెడితే పచ్చిమిరపకాయలు పూలు తెచ్చి ఇక్కడ పెట్టావా? టమాటాలు మొత్తం బయట పడేసావుగా. మొత్తం ఎందుకు పడేసావు ఇక్కడ? ఎవరి అయ్యి మాయనా? ఎందుకు తెచ్చావు ఫ్రిడ్జ్లో? అబ్బదేమన్నాడా? 2 పీకాలు నీకు. జలుబు బాగా పట్టింది కదా? పంది పడే బాకు. ఎందుకయ్యి నీళ్ళ? ఎందుకయ్యి? ట్యాంక్ వస్తుందా? ట్యాంక్ వస్తే నువ్వు ఎందుకు తెస్తున్నావు నీళ్ళు? ఏం చేయడానికి అయ్యి? ఆట ఆడుకోవడానికా? ఇంట్లో పద, పండుగ ఉంది. ఇవాళ పండుకుంటావా? ఇటు పండుకుంటావా? రా మరి లే. పద, ట్యాంక్ వస్తుందంట, అందువల్ల ఆయన నీళ్ళు పట్టి ఉంచాడు. అయితే ఉడికేసింది అన్నం కూడా. ఇంకా నేనైతే ఒక బంగాళదుంప ఫ్రై అయితే చేసుకున్నాను. బంగాళదుంప ఫ్రై ఒక్కటే సరిపోదని మళ్ళీ అన్నంలో కూడా కలిసినట్టు ఉండదు. ఫ్రై అయితే మా పిల్లలు తినరు, అందుకోసం నేను టమాటాలు వేసి అయితే పచ్చడి అయితే వేసాను. ఆ కొద్ది పచ్చడి ఇంకా డబుల్ పని అయితే వేసాడు విష్ణు. అయితే ఏంది ఎత్తుకోమని మీ నాన్న వేసిన పని సరిపోదా? పని అంతా కూడా ఇంకా పని అంతా అయిపోయిందిలే, ప్రశాంతంగా కూర్చుందాంలే అనుకున్నా. ఈడైతే ఉయ్యాల నుంచి వేసాడు. ఇంకా ఒకటే ఏడుపు. జయగాడా విష్ణు వచ్చి బండి స్టాండ్ కనపడతలేదు సిరి, ఎక్కడ పెట్టావు ఎత్తుకు అన్నాడు. ఇంకా ఎత్తుకటానికి అయితే తీసేయకల్లా నేను వెళ్ళి లోపల ఎత్తుకుతుంటే ఈ వైర్లు తీయి మొత్తం అని మొత్తం బయట వేసి ఇచ్చాడు. నేను బయటకు వచ్చాకల్లా ఇది మొత్తం కూడా తీసి కింద పడేసి, ఇది సర్దుకో సిరి చిన్నగా ఎత్తుకది. నేను గుంటూరు వెళ్తున్నాడని అయితే గుంటూరు అయితే వెళ్ళాడు చిన్న పని ఉండి. చూసారా ఎంత పని వేసి విష్ణు ఎంత హ్యాపీగా వెళ్ళాడు. అబ్బనా బాగానే గుర్తుపెట్టావే. ఇదే పాప నువ్వే, అది పంది నువ్వే. జయగాడు కూడా ఉన్నాడా? చూశారు కదా ఎంత పని వేసాడో. ఆ బొచ్చెల మీద మళ్ళీ దుమ్ము పడింది. ఆ దుమ్ము మొత్తం కూడా ఇప్పుడు కడుక్కోవాలి. మొత్తం బొచ్చెలు మొత్తం ఈ మొత్తం సర్దేసి నిదానంగా బండి స్టాండ్ అయితే చిన్నది కదా అక్కడ పెట్టానో మర్చిపోయాను నేనైతే. ఇది మొత్తం కూడా సర్దేసి మళ్ళీ ఎండి మిరపకాయలు అయితే మా అత్త తెచ్చిచ్చింది. కారం పట్టుకోవాలి. నేనైతే చిన్నిపాయ అయితే ఒక 1 కిలో తెప్పించాను. అవి చిన్నిపాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసి కానీ కారం పడితే సూపర్గా ఉండదు. నేను కారం దాకా వెళ్ళాను ముందు. ఇది సర్దడిగా ఇది సర్దితే బయట ఏమో బిందెలు ఉన్నాయి. ట్యాంక్ ఎప్పుడు వచ్చిందో తెలీదు. దానివల్ల నేను బయట కూర్చుంటే మళ్ళీ వచ్చి పని కూడా చేశాడు. ఇంకో పని మొత్తం సర్దాలి ఇప్పుడు. దిగయ్యా.